ముందు వీడియోలో ఉదంకముని గురుదక్షిణ కోసం పౌష్య మహారాణి కుండలాల కోసం వెళ్లడం, అవి తెస్తున్నప్పుడు తక్షకుడు దొంగిలించడం, ఉదంకుడు తన నేర్పుతో వాటిని సాధించి గురుమాతకు ఇవ్వడం చూశాం కదా. ఆ తరువాత ఉదంకుడు తపస్సు చేసుకోవడానికి వెళ్తాడు. ఎంత తపస్సు చేసినా తక్షకుడి పైన కోపం తగ్గదు. అప్పుడు ఉదంకుడు జనమేజయ మహారాజు గారి దగ్గరకు వెళ్లి, ఎప్పుడూ సత్యం మాట్లాడే ఓ జనమేజయ, నేను మా గురువుగారి పని చేస్తుండగా జ్ఞానం లేనివాడై ఆ తక్షకుడు నా పనికి ఆటంకం కలిగించాడు. అంతేకాక ప్రజలకు మేలు చేసేవాడు, అర్జునుడితో సమానమైన వాడు అయిన మీ తండ్రి పరీక్షిత్ మహారాజు గారిని కాటేసి చంపాడు. శమీక మహర్షి కొడుకైన శృంగి శాపం చేత తక్షకుడు మీకు అంత కీడు చేశాడు. కాబట్టి మీరు కూడా బ్రాహ్మణుల చేత సర్పయాగం చేయించి తక్షకుడు మొదలైన పాములన్నింటినీ అగ్నిలో కాలిపోయేలా చేయండి. ఎందుకంటే కులంలో ఒక్క దుష్టుడు ఉన్నా ఆ కులంలో అందరినీ శిక్షించడం వింతేమీ కాదు. కాబట్టి ఈ పాములన్నింటినీ శిక్షించండి అని చెప్తాడు. అసలు ఈ పాములన్నీ మంటల్లో పడటానికి కారణం ఏంటని ఈ కథ చెప్పే సౌతిని సౌనకాది మునులు అడుగుతారు. అప్పుడు సౌతి ఇలా చెప్తాడు. పూర్వం పాములకు తల్లైన కద్రువ ఇచ్చిన శాపం వల్ల పాములన్నీ జనమేజయుని సర్పయాగంలో పడి చనిపోతుండగా జరత్కారు దంపతులకు పుట్టిన ఆస్తికుడనే ముని ఆ యాగాన్ని మాన్పించి పాములని రక్షించాడు అని చెప్తాడు. అప్పుడు సౌతి అంత పవిత్రమైన అగ్ని పాములను ఎందుకు తినవలసి వచ్చిందో చెప్పటం మొదలు పెడతాడు. భృగు మహర్షి అగ్నికి ఇచ్చిన శాపం. ఒకప్పుడు భృగు మహర్షి తన గర్భవతి అయిన భార్య పులోమను అగ్ని ప్రజ్వలించమని చెప్పి స్నానం చేయడానికి వెళ్తారు. అక్కడికి పులోముడు అనే రాక్షసుడు వచ్చి ఆమెను చూసి అక్కడ ఉన్న అగ్నిదేవుడిని ఆమె వివరాలు అడుగుతాడు. అగ్ని అబద్ధం చెప్తే అసత్య దోషం వస్తుంది, నిజం చెప్తే భృగు శాపం ఇస్తాడు అని భయపడి శాపం వల్ల కలిగే హాని తొలగించవచ్చు, కానీ అసత్యం ఆడితే వచ్చే పాపాన్ని తొలగించలేము అని ఆ పతివ్రత భృగు మహర్షి భార్య అని ఆ రాక్షసుడికి చెప్తాడు. అప్పుడు ఆ రాక్షసుడు, పూర్వం ఈమెను నాకిచ్చి పెళ్లి చేద్దామనుకున్నారు, కానీ తర్వాత భృగు పెళ్లి చేసుకున్నాడు అని కోపంగా ఒక పంది ఆకారంతో ఆమెను ఎత్తుకుని పారిపోతాడు. అప్పుడు ఆమె గర్భంలో ఉన్న పిల్లవాడు కోపంతో కిందకి జారిపడి సూర్యుని వంటి తేజస్సుతో ఆ రాక్షసుడిని కోపంగా చూస్తాడు. ఆ తేజస్సుకు ఆ రాక్షసుడు కాలి బూడిదైపోతాడు. ఆ పిల్లవాడి పేరు చ్యవనుడు. అప్పుడు ఆమె ఆ పిల్లవాడిని తీసుకుని ఇంటికి వెళ్తుంది. భృగు మహర్షి ఇంటికి వచ్చాక పులోమ జరిగిందంతా చెప్తుంది. ఆ రాక్షసుడికి ఆమె వివరాలు అగ్నిదేవుడు చెప్పాడని తెలుసుకున్న భృగు మహర్షి కోపంతో అగ్నిని, నీవు దుష్టుడవు, అన్నీ తినేవాడివి అవ్వు అని శపిస్తాడు. అగ్నిదేవుడు, అసత్యం చెప్పేవాళ్లు నరకానికి వెళ్తారు, అందుకు భయపడి నిజం చెప్పాను, ఆ కారణంగా నువ్వు నాకు శాపం ఇచ్చావు. నేను కూడా కోపంతో నీకు శాపం ఇవ్వలేని వాడిని కాదు, కానీ బ్రాహ్మణులను పూజించాలి, వారికి హాని చేస్తే ఇహపరాలు ఉండవు, అది తెలిసిన వాడిని కాబట్టి నీకు శాపం ఇవ్వలేను. నువ్వు బ్రాహ్మణుడవు, నువ్వు ఏం చేసినా అది నీకు చెల్లుతుంది, కానీ ఈ లోకంలో దేవతలకు పితృదేవతలకు అన్నాదులను తీసుకువెళ్లేది నేనే. అన్నీ తినడం వల్ల నేను అపవిత్రుడనవుతాను, అప్పుడు నా కర్తవ్యం ఎలా నెరవేర్చాలి అని చెప్పి అగ్ని తన కాంతిని ఆపేశాడు. దానితో యజ్ఞాలు హోమాలు అన్నీ ఆగిపోయాయి. దీంతో భయపడిన మునులు దేవతలు అందరూ బ్రహ్మగారి దగ్గరకు వెళ్లి ఉపాయం చెప్పమంటారు. అప్పుడు బ్రహ్మగారు అగ్నిదేవుడిని పిలిపించి ఈ విధంగా అంటారు. కనిపించే అన్ని ప్రాణులకు అధిపతి నీవే, దేవతల్లో ముఖ్యమైన వాడివి నీవే, లోకాలను పవిత్రం చేసేవాడివి నీవే. అలాంటి నువ్వు నీ కర్తవ్యం చేయకుండా ఉండడం న్యాయమా? భృగు మహర్షి ఇచ్చిన శాపం వ్యర్థం కాదు. అన్నీ తిన్నా నువ్వు అందరికంటే పవిత్రుడవు, పూజింపదగిన వాడవి, నీ కర్తవ్యాన్ని ఎప్పట్లాగే నిర్వహించు అని దీవిస్తారు. అలా అగ్నిదేవుడికి భృగు ఇచ్చిన శాపం వల్ల అతడు అన్నిటినీ తినేవాడు అయ్యాడు. అందువల్ల సర్పయాగంలో పాములను కూడా తినవలసి వచ్చింది. ఆ భృగు మహర్షి వంశంలో పుట్టిన రురుడికి సర్పయాగం ఆగటానికి గల కారణం ఒక ముని వల్ల తెలుస్తుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.